ఏలూరు నగర ప్రజలకు 40 రోజులకు సరిపడా మంచినీరు నిల్వ ఉందని రానున్న వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలని లేని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నగర ప్రజలను కోరారు. రానున్న వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తెలియజేశారని అన్నారు. ముందస్తుగా ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలను దృష్టిలో పెట్టుకుని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు బుధవారం ఉదయం మున్సిపల్ అధికారులు కార్పొరేటర్ల బృందంతో కలిసి దెందులూరులో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు చూసి సుమారు 40 రోజుల వరకు సరిపడా గోదావరి జలాలు ట్యాంక్లో ఉన్నాయని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. గోదావరి జలాలను పంపింగ్ చేసే 150 హెచ్సి వాటర్ ఎక్కువగా రిపేర్లు రావడం కారణంగా గోదావరి జలాలు చెరువులోకి పూర్తి స్థాయిలో పంపింగ్ చేయలేకపోతున్నామని, అయితే ఆ మోటార్ స్థానంలో తక్షణమే 50 పిహెచ్సి మోటార్లను బిగించి గోదావరి జలాలను పంపించేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం చెరువులో ఈ రోజుల్లో 16 మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉండేవని ఇప్పుడు అవి 13 మీటర్ల లోతు ఉన్నాయని, అందువలన రానున్న వేసవి కాలంలో నీటికి ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఇప్పటి నుంచే మంచినీటి వాడకాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని అన్నారు. కుళాయిల ద్వారా నీటిని వృధా చేయకుండా ట్యాప్లు బిగించుకోవాలని పెదబాబు నగర ప్రజలను కోరారు. ఫిబ్రవరి నెల వరకు గోదావరి జలాలు వస్తాయని, అయితే గోదావరి జలాలు మన వరకు రాకుండా మధ్యలో రైతులు పంట పొలాల కోసం అడ్డుకట్టలు వేసి నీటిని పక్కకు తరలించడం ద్వారా వేసవికాలం మంచినీటి కోసం మనం తీవ్రంగా ఇబ్బంది పడతామని అధికారులు అంచనా వేయడంతో నగర ప్రజలకు ముందస్తుగా తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు, డిఈలు రజాక్, తాతబ్బాయి, ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు, కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, బత్తిన విజయకుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, పాము శామ్యూల్, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్, చలువాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు దెందులూరులో ఉన్నటువంటి మన ఎస్ఎస్ ట్యాంక్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో వచ్చేది వేసవకాలం. మరి ఈ సంవత్సరం వాతావరణ శాఖ వారు ప్రభుత్వం వారు ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ ట్యాంక్ని విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా మరి 17 సంవత్సరాల క్రితం కొన్నటువంటి మోనోబ్లాక్ మోటార్లు 50 హెచ్పి 150 హెచ్పి మోనోబ్లాక్ మోటార్లు 3 మరి కాలువలో వస్తున్నటువంటి రా వాటర్ని మరి డంప్ చేసి ట్యాంక్లోకి డంప్ చేసేటువంటి మోటార్లు మరి అవి తరచూ కూడా రిపేర్ రావడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజు పరిస్థితి కూడా ఒక మోటరే రన్నింగ్లో ఉన్నది, 2 మోటార్లు మరి 15 రోజుల నుంచి ఆ రిపేర్లు బాగు చేపిస్తున్నా కానీ బాగయ్యేటువంటి పరిస్థితి లేదు. మరి దాని ప్లేస్లో మరి ఈ రోజున గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు వారి అనుమతితో గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎంఈ గారు మరి ఈ రోజున 50 హెచ్పి సబ్మెర్సిబుల్ మోటార్లని 3 తీసుకొచ్చి మరి ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర బిగించడం జరిగింది. ఆల్రెడీ ఒక ట్యాంక్ బిగించాము, ఒక మోటార్ బిగించాము, ఇంకో 2 మోటార్లు మరి రేపు ఎల్లుండి నుంచి వినియోగంలోకి తీసుకొస్తే ప్రధానంగా మరి గోదావరి కాలువ ఇది జనవరి నెలాఖరు అయిపోయింది, జనవరి అయిపోయింది. రేపు ఫిబ్రవరి నుంచి దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మరి వరి పొలాలు కానివ్వండి, చేపల చెరువులు కానివ్వండి, వీటిలన్నిటికీ కూడా వచ్చే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని అక్కడ రైతాంగం మరి వాళ్ళ పొలాలు కాపాడుకోవడానికి వాళ్ళ చెరువుల్లో నీళ్లు కావాలి కాబట్టి ఈ కాలువ మీద ఆధారపడేటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మరి ఈ నీళ్ళని వాళ్ళకి అవసరాలకి వాడుకోవడానికి చూస్తూ ఉంటారు. మేము ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి పనిలో ఉంటాము. ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళు ఇవ్వకుండా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి. మరి అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు రైతాంగం ఉన్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ మన ఏలూరు కార్పొరేషను మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్, సమ్మర్ మొత్తం డ్రింకింగ్ వాటర్ కాబట్టి మనకున్నటువంటి 24 రిజర్వాయర్లోకి 2 పూట్ల నీళ్లు డంప్ చేయాలి. అక్కడి నుంచి ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై ఇవ్వాలి కాబట్టి అధికారులు కూడా మరి కమిషనర్ గారికి, అధికారులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకు ఉండాల్సినటువంటి లెవెల్స్ 13.5 మీటర్స్ లెవెల్ ఉండాలి మనకి. కానీ ఈ రోజున పరిస్థితి 3.5 మీటర్లు తగ్గింది. అంటే 13 మీటర్లు మనకి ఇక్కడ వాటర్ ఉన్నది. అందుట్లో 6-7 మీటర్లు ఇది లోపల నిల్వ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో పూర్వం తవ్వినటువంటి ఈ చెరువు సిల్ట్తో ఏమన్నా బిల్డప్ అయిపోయిందేమోనని చెప్పి ఒక అనుమానంతో ఒక 6 అడుగులు తీసినా కానీ 6 మీటర్లు తీసినా కానీ
ఇంకా 8 అడుగులు మనకి 40-45 రోజులకు సరిపడా నీళ్లు ఉన్నాయి. మరి ఈ కాలువ వస్తున్నంతసేపు యుద్ధ ప్రాతిపదికన మనం తెప్పించినటువంటి కొత్త మోటార్లతో అట్లాగే పాత మోటార్లతో ఇవన్నీ కూడా నీళ్లు కాలువలో వస్తున్నటువంటి నీళ్లు స్టోరేజ్ చేసి ప్రజలందరికీ కూడా వినియోగంలోకి తీసుకొస్తాము. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం.